అందరికీ నమస్కారం. నేను మీ దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఇంట్లోనే మనమే బాత్రూమ్‌ను తళతళలాడేలాగా మురికి కానీ, ఇంకా వాటర్ మార్క్స్ కానీ, ఉప్పు నీళ్ళకు పట్టిన గార, తెల్ల మరకలు అన్నీ పోయేలా ఒక మంచి హోమ్‌మేడ్ క్లీనింగ్ లిక్విడ్‌ను మీకు చూపించబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. బాత్రూమ్ను క్లీన్ చేయకముందు చూపిస్తున్నాను. ఎలా ఉన్నది మీకు చూపించాలని ఇలా బాత్రూమ్ క్లీన్ చేయకముందు చూపించి తర్వాత బాత్రూమ్ క్లీన్ చేసినాక ఎలా ఉన్నది మీకు చూపిస్తాను. ఎలాంటి మరకలైనా మురికి అయినా అన్నీ పోతాయి. ఆ లిక్విడ్ను ఎలా తయారు చేసుకున్నానో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెద్ద పాత్ర పెట్టుకొని అందులో వేడి నీళ్ళు ముక్కాలు భాగం పోసుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ వేసినాక అది పొంగుతుంది కాబట్టి ముందే నిండుగా నీళ్లు పోయకుండా ఇలా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో సర్ఫ్ పొడినైనా వేసుకోవచ్చు, లేదా ఇలా లిక్విడ్ రూపంలో ఉన్న బట్టలు ఉతికే ఏ లిక్విడ్ అయినా ఇలా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మూతలు వేసుకుంటున్నాను. ఇదంతా నీళ్ళల్లో కరిగినాక ఇందులోకి బ్లీచింగ్ పౌడరు వేసుకుంటున్నాను. ఇలా ఒక కప్పు తీసుకొని ఆ కప్పులోకి వేసుకుంటున్నాను. బ్లీచింగ్ పౌడర్ లేకపోతే ఒకవేళ బేకింగ్ సోడాను కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక కప్పు మరిగే వేడి నీళ్ళల్లో ఇలా వేసుకుంటున్నాను. సర్ఫ్ పొడి బాగా కరిగిపోయే వరకు మరిగించి ఆ నీళ్ళలో అప్పుడు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కప్పు బ్లీచింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను. బ్లీచింగ్ పౌడర్ను మొత్తం కలిసేలా నీళ్ళలో కరిగిపోయేలా ఉడికించి తరువాత ఇందులోకి 2 నిమ్మ చెక్కల్ని కూడా పిండుకుంటున్నాను. నిమ్మ చెక్క వేయడం వలన బాత్రూంలో చెడ్డ స్మెల్ రాకుండా మంచి స్మెల్తో ఉంటుంది. ఎక్కడ కూడా చెడు వాసన లేకుండా మురికిని కూడా క్లీన్ చేస్తుంది. ఇలా 2 నిమ్మ చెక్కలను వేసుకుంటున్నాను. తర్వాత నిమ్మ చెక్కలు లేకపోతే ఒకవేళ వెనిగర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లిక్విడ్ తయారు చేసుకున్నాము. ఆ లిక్విడ్తో అదే నిమ్మ చెక్కతో ఇలా ట్యాప్స్ పైన ఎక్కడ గార పట్టి తెల్లగా మరకలు ఉండి అలాంటి చోట అంతా రుద్దుకోవాలి. ముందు మొత్తం అలా వాటర్ మార్క్స్ ఇలా తెల్లగా ఉప్పు మరకలు అన్నిటి మీద ఇలా కొంచెం అప్లై చేస్తే చాలు. అలా రుద్ది ఒక 15 నిమిషాలు విడిచిపెట్టుకోవాలి. ఇలా ఎక్కువ రుద్దనవసరం లేదు, అప్లై చేస్తే చాలండి, ఈజీగా మురికిపోతుంది. అలా కొద్దిసేపు ఉన్నాక ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని స్టీల్ది ఇలా కొంచెం రబ్ చేసినట్లు అంటే మొత్తం ఎక్కడ గార ఉన్నా మురికి ఉన్నా అంతా క్లీన్ అవుతుంది. ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దుతుంటేనే అలా మురికి వచ్చేస్తుంది. ఇలా ట్యాప్స్ కానీ కింద టైల్స్ కానీ ఎక్కడ మురికి ఉన్నా అక్కడ అప్లై చేసి కొంచెం సేపు వదిలేసి తర్వాత మళ్ళీ ఇలా రబ్ చేసినాక తర్వాత వాటర్ తీసుకొని దాని మీద పోస్తూ ఉంటేనే మనకు మురికిపోయేది కనిపిస్తుంది. మొత్తం మురికి అంతా వెళ్ళిపోతుంది. మరకలు మచ్చలు అన్నీ పోతాయి. తెల్ల మరకలు అన్నీ ఉప్పు మరకలు అన్నీ పోతాయి.
ఇప్పుడు బాత్రూంలో ఒక బకెట్లో పోసుకొని మనం తయారు చేసుకున్న లిక్విడ్ని ఇలా మొత్తం కలబెట్టేసి ఎక్కడ తెల్ల మరకలు అంతటా పోస్తూ ఉండాలి. ఇలా ఉప్పు నీళ్ళకు పట్టిన గార, తెల్ల మరకలు, మురికి అంతా పోయేలాగా మనము ఆ నీటిని మొత్తంగా చల్లుకోవాలి. టైల్స్ పైన, కింద బాత్రూమ్ టైల్స్కి మొత్తం ఇలా చల్లుకోవాలి. అసలు రుద్దాల్సిన పని లేకుండా బాత్రూమ్ను అప్లై చేస్తే చాలు, బాత్రూమ్ తలతలలాడేలాగా మెరిసిపోతుంది. ఇలా అంతటా మనం తయారు చేసుకున్న లిక్విడ్ని చల్లుకున్న తర్వాత కొద్దిసేపు అలా వదిలేయాలి. ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ. 15 నిమిషాల తర్వాత ఇలా బ్రష్ లాంటిది తీసుకొని చేతులకి గ్లౌజులు వేసుకోవాలి. ఎందుకంటే మురికి మన గోర్లకు వెళ్ళకుండా, మనం తినే ఆహారంలోకి వెళ్ళకుండా ఇలా గ్లౌజులు వేసుకొని కాళ్ళకి చెప్పులు వేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా టైల్స్ పైన మొత్తం ఇలా ఎక్కువ రుద్దాల్సిన పని లేదు. ఇక చేత్తో అప్లై చేసుకొని ఇలా బ్రష్తో అంటే చాలు, మురికి అంతా క్లీన్ అయిపోతుంది. బాత్రూమ్ను రోజు మనం క్లీన్ చేస్తూనే ఉంటాము. సబ్బు మరకలు, ఉప్పు నీళ్ళకు మరకలు పట్టి తెల్లని మరకలు అవి మొండిగా ఉండి పోవు. అలాంటప్పుడు ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాము, లేకపోతే బ్యాక్టీరియా చేరుతుంది. ఎప్పటికప్పుడు రోజు క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా చేరుతుంది. అందుకని అలా బ్యాక్టీరియా చేరకుండా ఇలాంటి లిక్విడ్ వాడితే కనుక బ్యాక్టీరియా రాకుండా ఎల్లవేళ శుభ్రంగా ఉంటుంది. అలా బ్రష్తో రుద్దినాక వాటర్ వేసి చూపిస్తాను. ఇలా వాటర్తో కడుగుతుంటేనే ఇలా మురికి అంతా పోతుంది. చూడండి ఎలా మురికిపోతుందో, ఎంత క్లీన్ అవుతున్నాయో బాత్రూమ్ టైల్స్ కానీ అన్నీ. వాటర్ వేస్తుంటేనే అలా మురికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత క్లీన్గా ఉందో, ఎలా మురికిపోతుందో. మొత్తం వాటర్తో కడిగేయాలి. అప్పుడు స్మెల్ లేకుండా, మురికి లేకుండా క్లీన్ అవుతుంది. ఇలా ఇంట్లోనే మనం తయారు చేసుకొని ఎటువంటి కెమికల్స్ లేకుండా, టైల్స్ పాడవకుండా ఇలా క్లీన్ చేసుకుంటే బాత్రూమ్ నీట్గా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.